రామనాయుడు గారు కానివ్వండి, ఇప్పుడు అరవింద్ గారు కానివ్వండి, కృష్ణ గారు వాళ్ళ అబ్బాయిల్ని మీకు అప్పచెప్పి సినిమా తీయమన్నారు. మీ మీద ఒత్తిడి ఏం లేదా? పెట్టడమే ఫుల్ బాధ్యత మీ మీద పెట్టామని. హ్మ్. నాయుడు గారిది పాపం అప్పుడు వెంకటేష్ అమెరికా నుంచి వచ్చాడు. అవును. లాంగ్వేజ్ కూడా హ్మ్. అనుకున్న తర్వాత ఈ వర్క్ వెరీ హార్డ్ అండి హ్మ్. వెంకటేష్. హుహు. 6 నెలలు దీక్షిత్ మన చాట్ల శ్రీరాములు గారు హ్మ్. అందరితో ట్రైనింగ్ భాష గాని హ్మ్. బాగా ట్రైనింగ్ చేశాడు. హ్మ్. అంటే అమెరికన్ యాక్సెంట్ ఉండేది బిగినింగ్. ఓకే. ఓకే. హ్మ్. అతను బాగా కష్టపడ్డాడు. హ్మ్. బాగా కష్టపడి నాయుడు గారు అబ్బాయి అని చెప్పేసి అప్పటి వరకు అంటే హీరో కొడుకులు అట్లా ఉండేవాళ్ళు. హ్మ్. తీసారనుకుంటారని చెప్పేసి చిన్న చిన్న ఫార్ములా కనిపెడతా ఉంటానండి. హ్మ్. బాధ్యత వచ్చిన తర్వాత హ్మ్. జనం ఈ అబ్బాయి ఏంటి ఇట్టా ఉన్నాడు, పెద్ద ప్రొడ్యూసర్ కొడుకుని చేశాడా హ్మ్. రాఘవేంద్రరావు అనుకుంటారని చెప్పి చూపించడమే వాడు బ్యాడ్ ఫెలో అని చూపించి వాడిని పాజిటివ్ చేసాం అనుకోండి. హ్మ్. 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 అలా కలియుగ పాండవుల్లో ఫస్ట్ హాఫ్ అంతా బ్యాడ్ ఫెలోగా ఉంటుంది. అవును. అవును. హ్మ్. అలా ఆ ఫార్ములా పెట్టుకుంటానండి. కృష్ణ కొడుకు అనుకోండి హ్మ్. అన్ని రకాలు చేసేయాలి ఒక పిక్చర్లో అనుకోండి, ఆ ఫార్ములా తీసాను. హుహు. అందంగా ఉండేటట్టు చూపించాం, పాటలు కానీ దీని హుహు. కానీ యాక్షన్ చూపించాం, సెంటిమెంట్ చూపించాం. హ్మ్. సో ఎక్కడ ఆడియన్స్ కి ఇది లేదు అనిపించకుండా లాక్ చేసేటువంటి అట్నే అరవింద్ గారి అబ్బాయితో కూడా. అతని ఏజ్ కి సరిపడా హుహు. ఆ టైంకి సరిపడా హుహు. క్యారెక్టర్ ఉండబట్టి లేకపోతే అరవింద్ గారు లాంటి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి మంచి సూట్లు వేసే వేషం అవును. చూపించు అవును. అవును. ఒప్పుకోవటం కూడా గొప్పనండి. హుహు. అరవింద్ గాని అందులో ఆ స్టోరీ కూడా కొత్తే కదండి. ఉమ్, గంగోత్రి కదా! ఉమ్, స్టోరీ కూడా కొత్తే చాలా అవును వరకు. ఓ పాలేరు కొడుకు అనేటప్పటికి ఎట్లా ఉండాలో. హ్మ్. సో అతను ఎంత అందంగా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడా అట్లా ఉన్నాడా అనే క్వశ్చన్ లేదండి. హుహు. పాలేరు కొడుకుని బ్రాండ్ చేశాము. హుహు. సో ఇన్వాల్వ్మెంట్ ఈజ్ డ్రామా అండ్ అతని పర్ఫార్మెన్స్. హీరో ఏమండి హీరో అవనండి నేను చేశాను అంటాం కన్నా అన్లెస్ వాళ్ళు చేయలేకపోతే నేను హ్మ్. చెప్పింది హుహు. ప్రయోజనం లేదు కండి. సో అవును. వాళ్ళ కష్టం కూడా ఉంటుందండి.